సూపర్. అద్దరిపోయిన టేస్ట్. క్రిస్పీగా, పైన క్రిస్పీగా, సాఫ్ట్గా, ఇంత బాగున్నాయి. చేసుకోరు ఇట్లా. హెల్త్, టేస్ట్ అద్దరిపోయినాయి. టేస్ట్ కొలతలతో చెప్పిన వాళ్ళకు మంచిగా చేసినాను. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే టిఫిన్స్ తోటి మీ ముందుకు వస్తున్నా. ఇక మనం పెసరట్టు అంటే ఎట్లా చేసుకుందాము, అప్పటికప్పుడే మనం నానబెట్టుడు ఏం లేదు, అప్పటికప్పుడే మనం వేసుకొని ఎట్లా చేసుకుందాము అన్నది నేను చూపిస్తారండి. ఇక ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది అర్జెంటుగా. పెసరట్టు అంటే మనం షుగర్ ఉన్నలు కూడా ఇది మంచిది. ఏంటంటే పెసరట్టు తినే చూడుర్రి. ఇక ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకు మనము రైస్ వేసుకోకుండా సరే అట్లా కూడా వేసి చూపిస్తాం మళ్ళీ. కానీ ఇప్పుడు రైస్ వేసి చూపిస్తాం కొద్దిగా క్రిస్పీగా రావాలని. ఇప్పుడు తేజ నేను క్రిస్పీగా తింటాం, క్రిస్పీగా ఇష్టం. ఇక మీరు కూడా ఇక క్రిస్పీగా వద్దనుకుంటే బియ్యము తీసేయండి. ఇక చూపిస్తారా పెసలు అంటే గిట్లుంటాయి. ఇక మంచిగా చూసుకోవాలి ఇవి ఎట్లా మనకు ఉసుకుంటుందా ఏముంటుందని. నేనైతే మంచిగా చూసి పెట్టిన. ఇప్పుడు ఏ రకంగా తీసుకుంటానో చూడండి మీరు. పెసలు అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనము పెసరపప్పు అయినా మన పెసలు అయినా ఆ రోజులలో ఇట్లా నానబెట్టుకొని ఏదో ఒకటి చేసుకుందరు. అప్పటి రోజులలో ఫుడ్ ఇది. కప్పు, ఈ కప్పు తీసుకుంటున్నా చూపెట్టినా. ఈ కప్పు కప్పు ఎలాగో కొలతలు చెప్తే పక్క చేసుకుంటారు, కొలతలు చెప్పకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఇగో ఇలా సగం కప్పు, హాఫ్ కప్పు నేను బియ్యం తీసుకుంటా. చూడండి క్రిస్పీగా వచ్చేటందుకే ఇవి. మనం క్రిస్పీగా వచ్చేటందుకే నేను బియ్యం వేస్తున్నా. మనం క్రిస్పీగా అవసరం లేదు, అట్టు ఇట్లా పోసుకుందాము మనము పెసరట్టు అనుకుంటే మనం పెసర్లతో చేసేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు, అట్లా కూడా చూపిస్తా. కానీ ఇప్పుడైతే ఇట్లా చూపిస్తా పట్టుండ్రి. ఎందుకంటే క్రిస్పీగా ఇష్టపడతారు. మనకు కొంచెం అంత ఇట్లా తింటుంటే క్రిస్పీగా రావాలి. ఇప్పుడు నేను ఇది కడుక్కొని వాటర్ పోసుకునేది చూపిస్తాను. ఈ కడుక్కున్న వెంటనే వట్టుడే ఉంటుంది. కడుక్కొని మనం గ్రైండ్ చేసుకునేది చూపిస్తాను. కడుక్కుందాం ఇప్పుడు. ఇలా ఉసుక లేకపోతే ఉసుక అనిపిస్తుంది అనుకో, గాలి ఇచ్చుకోండి. నాకైతే ఇప్పుడు నేను ఉసుక లేకుంటే ఇది జల్లెడ పట్టేసిన. ఏమన్నా కిందకుంటే వస్తే ఇట్లా పెట్టి మంచిగా విసుకుతాడు. మనం బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం కదా, ప్యాకెట్లలో తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు కిలో తెచ్చుకుంటున్నాం. ఇట్లా విషయం. బియ్యం మాత్రం రేషన్ బియ్యం వేసిన, ఏ బియ్యం వేసుకున్నా సరే మీ ఇష్టం. రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు, ఇంట్లో బియ్యం అయినా వేసుకోవచ్చు, మీరు ఇష్టం. ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోండి. ఏవి వేసుకుంటారు మీ ఆప్షన్. ఇట్లా 2 సార్లు కడుగుంటు మంచిగా. ఇట్లా కొంచెం బ్లాక్ వెళ్తుంది చూడు, ఎట్లా వెళ్తుంది చూడండి. పెసరట్టు అంటే తిన్న సంబరం ఉంటుంది, అంత కమ్మ ఉంటుంది. ఒకసారి ఫిల్టర్ వాటర్ పోస్తాం. అవి మంచి నీళ్ళే, మంజీరా వాటరే నేను గడిగినాయి. మరి ఆ ట్యాప్ గడిగినవి ఏందని అనుకునేరు. అవి మంజీరా వాటరే, మనకు ఇంట్లోకి వంటకు పట్టుకునేటే. కానీ ఇక నేను తాగే డాబీతోటి మళ్ళీ ఒకసారి కడుగుతున్నాను. రైస్ అనేవి అయితే ఇక ఆప్షన్. రైస్ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది మనకు. క్రిస్పీగా రావాలంటే అది విషయం. క్రిస్పీగా అద్దనుకుంటే మనకు షుగర్ ఉన్నలు రైస్ అద్దనుకుంటాం. అద్దనుకుంటే ఇక మనము అద్దనుకోరు ఏం కాదు, అట్టు పోసేసుకోవచ్చు, మంచిగా వస్తాయి. అట్లా కూడా వస్తాయి, ఇట్లా కూడా వస్తాయి. చేసుకునే విధానం మీదకెళ్ళి ఉంటుంది. అయితే వాటరు కొలత చూపెట్టాలని ఇట్లా మొత్తం పోసేస్తుంటే నేను పట్టుకునేది ఉంటే మీకు కొలత చూపించాలి కదా. వాటర్ కూడా కొలత చూపిస్తా. మొత్తం వేసేస్తా. వాటర్ ఎంత పోస్తావు కూడా చెప్తావా? వేసుకున్నాం, వాటర్ వేయాలి ఇప్పుడు. అవి ఏంటంటే మనకు పెసలు బియ్యం వేసినా కదా, వెంటనే కడిగేస్తున్నా. నానబెట్టడన్నా లేదు, అప్పటికప్పుడే చేసేసుకోవాలి. ఇక కొలత నేను దీంతో పెసలు తీసుకున్నా కదా, ఇక దీంతో నేను గొలుసు చూపిస్తా. వాటర్ ఎన్ని వేయాలి, మనం పట్టేటప్పుడు లూజ్ అవుతుందేమో, ఇట్లా అవుతుందేమో, కొన్ని డౌట్లు ఉంటాయి అని నేను
ఈ గ్లాస్ అవుతున్నాయి కరెక్ట్ కప్ అంటే. గ్లాస్. ఆ! ఏ గ్లాసులు అంటే చిన్నగా పెద్దగా ఉంటాయి. ఇక మీరు ఎంత వేసుకుందామన్నా కొలత గింతే. పోసే వేసినాక నేను ఏమేమి వేస్తానో చూడండి ఇప్పుడు. కొంచెము పసుపు కలర్ గురించి కమ్మతనంగా మంచిగా వస్తుంది. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర మంచిదే కదా ఆరోగ్యానికి. టీ స్పూన్ వేసుకోండి. ఉప్పు జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే ఇసం అవుతుంది. 1/2 టీ స్పూన్ వేస్తున్నా నేను వీటికైతే. ఎక్కువ లేవు కదా, ఇసం అవుతుంది, తొందరగా ఇసం అవుతుంది. మన పప్పులకైనా పెసలకైనా తొందరగా మనం చూసుకొని వేసుకోవాలి. తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు పట్టేప్పుడైతే దొడ్డు ఉప్పు అయినా సరే ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏ ఉప్పు వేసుకున్నా వేసుకోవచ్చు, కానీ నేనైతే దొడ్డు ఉప్పు వేస్తున్నా. మరి దొడ్డు ఉప్పు వేసిన దొడ్డు ఉప్పే కావాలని ఏం లేదు, సన్నపు ఉడికి వేసుకోవచ్చు ఇంకా. చూద్దామా పట్టిన ఇట్లా పట్టుకోవాలి. పేస్ట్ లాగా మంచిగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మంచిగా పట్టుర్రి ఇట్లా, ఎందుకంటే మనం అప్పటికప్పుడే డ్రై కదా. పేస్ట్ లాగా మనం నీళ్ళు పోసుకునేది చెప్తాం. మళ్ళీ కొంచెం నీళ్ళు కూడా పడతాయి. మనం ఇట్లా వేసినాక నీళ్ళు పోసుకుందాం. మనం ఏ రకంగా పోసుకోవాలన్నది ఇక చేతులతో బియ్యం నడవది. ఇట్లా ఉండాలి, ఇట్లా క్రీమ్ ఉండాలి. క్రీమ్ ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. రవ్వ ఉండద్దు. కొన్ని వాటర్ వస్తే గరం ఉన్నది, తింటున్నాం కదా. కొద్దిగా వాటర్ పోస్తా. వాటర్ పోసి ఇది అంటుకున్నట్టు అవుతుంది. వాటరు నేను ఎంత పోసుకుంటే ఎట్లా చేస్తా కొలత అన్నది చెప్తలే నేను, ఎందుకంటే ఏ రకంగా ఉండాలి అన్నది నేను చూపిస్తా. ఇట్లా క్రీమ్ ఎట్లా ఉన్నది కాలుతుంది. గ్రైండర్కి వెళ్ళి తీసినాం కదా, గ్రైండర్లో మాల్సి పడతాం కదా, కొంచెం గరం వల్ల కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని కలిపేసుకొని ఇలా పోసుకుందాం. మనం ఏ రకంగా అయితే ఎట్లుంటుంది అన్నది నేను చెప్తాను. నేను గ్రైండర్ గిన్నె కడిగి ఇలా పోసేసిన వాటరు ఏ రకంగా ఉండాలన్నది నేను చూపిస్తాను. ఎట్లుంటే ఎట్లా బాగుంటుందని మంచిగా కలుపుండ్రి, ఎందుకంటే ఉండలు లేకుండా ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేది కూడా చూపిస్తున్నా. ఇందులో ఏం వేసలేదు, పట్టినా నేను పట్టినా కాబట్టి వేసేది ఏం లేదు. సరే కలుపుకున్నాక నేను చెప్తా. ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. పట్టినాక ఉండలు వస్తుంది. వద్దుమన్నా మనకేంటంటే అలా గ్రైండర్ గిన్నెలా గట్టిగా వస్తుంది. ఇక మనకి ఎట్లుండాలంటే క్రీమ్గా ఉండాలి, బాగా పలుసగా ఉండద్దు. ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. మనం ఇట్లా మనకు ఇది పెనమన్నది ఇక గరం బాగా కావాలి. గరం బాగా అయితేనే మనకు పోసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. ఎప్పుడు కూడా మనం గరం ఎక్కువ కావాలి. పొగలు వస్తుందా చూసుకొని పోసుకుంటాం. గరం లేనప్పుడు పోస్తే అంటుకుంటుంది, అది నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మనం కొద్దిగా సైలెంట్ నుంచి కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు మనము అల్లం తురుము కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, ఇట్లా కొద్దిగా వేసుకోండి. ఆనియన్ తినడానికి వేసుకోండి. మీరు కొంచెం క్యారెట్ తురుము వేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇక టేస్ట్ గురించి కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఇట్లా, కొత్తిమీర మీరు ఎంత వేసుకుంటారు అన్నది కొత్తిమీర మీ ఇష్టము. ఇక తినడానికి మీదకి వెళ్ళి పచ్చిమిర్చి ఇట్లా వేసుకోండి. మనం ఇట్లా అని ఇట్లా రావన్నది ఏమి ఉండదు. మనం ఇట్లా అని నేను మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా చూపిస్తున్నా. క్రిస్పీగా మంచిగా వస్తుంది. ఇట్లా అన్ని ఇట్లా చేసుకుందాం. ఇంకోటి వస్తున్నా.
వాళ్ళకి ఏంటంటే ఇట్లనే చిక్కతనంలో ఉండాలి, బాగా పలసగా ఉండద్దు, మెల్లగా అనేసేది ఇట్లా అనేస్తే వస్తాయి, మంచిగా వస్తాయి. ఇక తిన్నా కొద్ది కమ్మగా ఉంటాయి. ఇక మనకు ఆరోగ్యానికి అయితే మంచిది అని చేసుకోవాలి. ఇట్లా ఆనియన్ ఇట్లా మనకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోరు. ఇట్లా ఆనియన్ ఉడక కమ్మగా వస్తుంది. క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తురుము, ఆయిల్ వేసుకుందాం కొద్దిగా, మధ్యలో ఉడికి వేసుకోరు కొద్దిగా గోరుతుంది. మనకు ఏంటంటే దోశ తీసేటప్పుడు ఎట్లా అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది ఆరిపోవాలి, ఆరిపోతే మనకు పక్క వచ్చినట్టు ఉంటుంది. మంట ఎక్కువ పెట్టి పోయండి, సన్నగా చేయండి, ఎందుకంటే మాడిపోకుండా ఇట్లా ఇట్లా కాలితేనే మంచిగా ఉంటుంది. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇక తింటే ఇట్లా తింటూ ఎంత బాగుంటుందో, క్రిస్పీగా క్రిస్పీగా మంచిగా కాలాలి, కొద్దిగా కాలాలి. కాలితే వెళ్తుంది, వెళ్తుంది చూడండి, ఎట్లా వెళ్తుంది చూడండి, ఎంత బాగా వెళ్తుంది. వెళ్తుంది, మనకు రావేమో అని డౌట్ పట్టకుండ్రి. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఇట్లా మనము కొంచెము బ్లాక్ కలుసుకోవాలంటే కలుసుకోవచ్చు, ఇట్లా కలుసుకోవాలంటే ఇట్లా మన ఇష్టం. ఇక ఇంకా పోస్తా చూడు. ఏంటంటే రావు అని ఒక డౌట్ పడతారు. నాకు పర్ఫెక్ట్ ఉంటేనే మీకు చూపిస్తా. ఏది కానీ అయ్యో ఇది చేయలేము అన్నది ఉండద్దు, చేసుకోవాలి, తినాలి. మన ఇంట్లో చేసుకుంటే ఎంత ఆరోగ్యంగా తయారవుతాం. ఇంట్లో ఫుడ్ ఇట్లా ఒక 10 నిమిషాలు అప్పటికప్పుడు మనం కడిగేసుకొని చేసేసుకోండి అంతే. అన్నీ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర ఉడికేస్తున్నాం. ఇష్టము జీలకర్ర వేసుకొని అంటే ఫ్లేవర్ నచ్చితే వేసుకోరు, ఏవేవి ఫ్లేవర్ నచ్చితే అవి వేసుకోరు, ఏం కాదు, మంచిగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోరు, ఒక్కొక్క సుక్క ఇట్లా కాలనిగా. పెసరట్టు, ఈ పల్లి చట్నీ కూడా మన ఛానల్ ఉంది అండి మమ్మీ. ఉన్నది మన ఛానల్లో మొన్ననే రీసెంట్గా పెట్టినాం. అదే స్టైల్లో పల్లి చట్నీ వేసింది మమ్మీ. చూడు ఎంత బాగా వేసిందో, లోపల అన్నీగా ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసింది. ఆరోగ్యానికి కూడా మస్తు మంచిది, హెల్త్ కూడా, షుగర్ ఉన్న వాళ్ళకి మస్తు మంచిది కానీ మంచిదా. అప్పటికప్పుడే కడిగేసుకొని పట్టేసుకోవచ్చు. పట్టేసుకొని చూపెట్టు ఒకసారి. క్రిస్పీగా వచ్చింది, క్రిస్పీగా టేస్టీ ఉంటాయి, కమ్మ ఉంటాయి. సూపర్, అద్దరిపోయిన టేస్ట్. క్రిస్పీగా, పైన క్రిస్పీగా, సాఫ్ట్గా, ఇంత బాగున్నాయి. చేసుకోరు ఇట్లా, హెల్త్, టేస్ట్ అద్దరిపోయినాయి. టేస్ట్ కొలతలతో చెప్పిన వాళ్ళకు మంచిగా చేసిన మమ్మీ, బాగున్నాయి. అల్లం చట్నీ కూడా మన దాంట్లో ఉంది, పల్లి చట్నీ కూడా ఉంది మన దాంట్లో. వీడియో ఇది రెండు కూడా యూస్ చేసుకోరు, అద్దరిపోయింది. సూపర్, అన్నీ కరెక్ట్గా పడ్డాయి మమ్మీ, అన్నీ కరెక్ట్గా చెప్పిన, కొలతలు చెప్పిన నేను. మంచిగా చేసినావు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకురి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. మంచిగుంది. ఇది అవుతారు. పెసరట్టు అంటే తిన్నోళ్ళు తింటారు, అంత ఆరోగ్యం, మంచి ప్రోటీను, మంచిది. సూపర్, మస్తుంది. ఇట్లా చేసుకోరు, ఇట్లా తినండి, ఇట్లా